ఏపీ ప్రభుత్వంలో మంత్రి లోకేష్ కీలక నాయకుడు. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నానని సంకేతాలు పంపేందుకు ఆయన చాలా కష్టపడుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని మంగళగిరిలో మొట్టమొదటి ప్రజా దర్బార్కు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆన్లైన్లో కూడా సమస్యలను పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన చెప్పారు. అయితే వాళ్ళ విశాఖ టీడీపీ కార్యాలయంలో 77వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజా దర్బార్ పేరుతో హడావిడి చేస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. లోకేష్కి వినతి పత్రం ఇచ్చామనే సంతృప్తి తప్ప పరిష్కారం అయిందనే వార్తలు ఎప్పుడు రాలేదు. వినతి పత్రాలను కనీసం చూస్తున్న దాఖలాలైనా ఉన్నాయా లేదా అనేది అనుమానమే అని ప్రజలు అంటున్నారు. ప్రజా దర్బార్ కూడా ప్రచార దర్బారుగా మారిందన్న విమర్శ లేకపోలేదు. ఎంతసేపు వినతులు స్వీకరించామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడమే తప్ప ఒరిగిందనేదనే మాట వినిపిస్తుంది. ఇంతవరకు జరిగిన 76 ప్రజా దర్బార్లో లోకేష్ దృష్టికి వెళ్ళిన సమస్యలతో పాటు పరిష్కారానికి నోచుకున్నవి ఎన్నో బయటపెట్టాలని డిమాండ్స్ కూడా వస్తున్నాయి. నిజానికి సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపి ఉంటే లోకేష్కు మరింత పేరు వస్తుంది. అలా కాకుండా కేవలం ప్రచారం కోసమే అయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని లోకేష్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో సీఎం తర్వాత అతి ముఖ్య నాయకుడు లోకేషే. అలాంటి నాయకుడు తమ సమస్యలు చెప్పుకున్న తర్వాత ఎలాంటి ప్రయోజనం లేదన్న అసంతృప్తి ప్రజల్లో రాకూడదు.